అపార్ట్మెంట్లో ఎల్లిపాయలు ఎండబెడుతున్న మామయ్య గారు, ఆ మామయ్య గారిని వీడియో తీస్తున్న కోడలు గారు. నారా గట్టెవడ నారా నోట్లే తిరుగుతున్నది అంటారు. తలకాయ ఇక్కడ బతికి నేను ఏడబెట్టుకున్నాను. వాయబ్బో దావత్ ఫుల్ దావత్. సరే మామయ్య ఏం చేస్తున్నారు? వెళ్ళిపోయి ఎండబెడుతున్నావా? హాయ్ హలో నమస్తే. మేము మళ్ళీ వచ్చేసినాం. బేసిక్గా కొత్త ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చి వీళ్ళకి ఎక్స్ప్రెషన్స్ క్రియేట్ చేద్దామని. ఒకవేళ మీకు కనుక ఇది ఇరిటేటింగ్ ఉంటే ప్లీజ్ లెట్ అస్ నో. థ్యాంక్ యూ అంటే ముందే చెప్పండి, సో దట్ నెక్స్ట్ వీడియో నుంచి ఇట్లాంటిది రాదనమాట. కింద కామెంట్స్లో అయితే ఎస్ లేదంటే నో అని పెట్టండి. థ్యాంక్ యూ. అపార్ట్మెంట్లో కిటికీలో కూర్చొని కిటికీలో కూర్చోవడం ఏం తాత? ఎండకి పట్టుకొని పట్టుకొని అబ్బా. ఇగో అపార్ట్మెంట్లో ఎల్లిపాయలు ఎండబెడుతున్న మామయ్య గారు, ఆ మామయ్య గారిని వీడియో తీస్తున్న కోడలు గారు. బాగుందా కొటేషన్? అయితే ఇంకా ఎల్లిపాయలు వండుస్తావు, దీని తర్వాత అల్లం గీక్తావా? గీకవా? ఎందుకు గీకవు? ఇంకా ఇంకా చిన్నగా ఉండదు నాతోటి కానిపోయినా. సరే మరి ఇంకా గోకరకాయ ఉంచుతావా? అంటే ఏమనకపోతే ఏమంటారు? నారా గట్టెవడ నారా నోట్లే తిరుగుతున్నా నారా గట్టెవడ నారా నోట్లే తిరుగుతున్నది అంటారు. అందుకని గోకరకాయ ఉంచాలి. కుక్కల పొత్తికి నేను ఏడబెట్టుకున్నాను. వాయబ్బో కుక్కల పొత్తికి నేను ఏడబెట్టుకున్నాను. వాయబ్బో మరి అట్లా చేస్తారు. మళ్ళీ తర్వాత చిక్కుడుకాయ ఉంచుతావా? చించుతా ఉంచుతావు కానీ పురుగులు ఉంటాయి అందులో. అట్లనే ఉంటే ఏరేస్తా కదా. ఏమేరేస్తావు? ఎన్నిసార్లు వెళ్ళినాయి పురుగులు తీసి చూపెట్టలే. సరే అందుకని చిక్కుడుకాయ కూడా ఉంచనియ్యారు. అంతేనా? పాపం ఆయన ఏజ్కి చేసుడే ఎక్కువ, మళ్ళీ దానికి వంకలు పెడతారు వీళ్ళు. మళ్ళీ ఇంకా పాపం తాత ఎంత కష్టం వచ్చనో. అల్లం గీకవైతివి. కాదు, ఇంత ముందుకు బట్టలు మడత వేస్తుంటివా? ఇప్పుడు మడత పెడుతున్నావా? ఆడదామంటే జారిపోతున్నాయి. అందుకని బట్టలు కూడా మడత పెట్టు. అసలు అబ్జర్వ్ చేయండి, ఆ చేతి గుంజుతుంది, ఆ చేతిని అటు జరుపుకుంటే ఇంకో చేతితో సపోర్ట్ తీసుకుంటుండు. క్యూట్ తాతయ్య. అని నీకు చేయాలని అనిపిస్తుందా? అనిపిస్తుంది కానీ శాతం అవుతుంది. అంతేనా? పక్కా కాదు, పని కావాలా చెయ్యి నువ్వు అంటారా, లేకపోతే నీకు ఇష్టం ఉండే చేస్తావా? ఇష్టం ఉంటే చేస్తాను, లేకపోతే కాదు ఈ పని చెయ్యి అని గట్టిగా అంటదా? అన్నదా? ఇంకా చేస్తుంటే చేతులకి వెళ్ళి గుద్దుకుంటుంది. ఏమొద్దులే, ఎల్లిపాయలు అయితే కొడతావు, బట్టలు వేసి కొడతావు, అవి లై అయితే వద్దు మామయ్య. మరి నీట్గా తీసుకోవాలి కదా. అందుకనే నేను నీట్గా తీసుకుంటా. నేనైతే మా అమ్మ అయితే నాకు నీట్గా ఎల్లిపాయలు తీసుకోవడం నేర్పించింది, అల్లం మంచిగా గీకడం నేర్పించింది. అందుకోసమని నేను నీట్గా పని చేసుకుంటా. తాత ఇన్నర్ వాయిస్. నేను చేయడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ నాకు ఈ కంపారిజన్ ఏంటి? నాకేంటిది? నచ్చితేనేమో చేపిస్తా, నచ్చకపోతే అసలు చేపియరు. సరేనా? మరి అందరికి బాయ్ చెప్తావా? అందరికి బాయ్. నిమ్మనంగా నేను మంచిగా ఉన్నా, మా కూడా జరసేపట్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిపోతాడు మధ్యలోకి. నువ్వు కోడల్ని మెచ్చుకోవడంలా ముందంజలో ఉన్న మామయ్య గారు. నేర్చుకోరు మా తాత దగ్గర. ఎవరైనా మంచి చేసారు అనుకో వాళ్ళని పొగుడుతూనే ఉంటాడు. అంతేనా? సరే, ఇప్పుడు ఈ బిల్డింగ్ కడుతుంటే నువ్వు ఇక్కడ కూర్చొని రోజు కూస్తుంటావు కదా, మరి ఎంతవరకు వచ్చింది ఈ బిల్డింగ్ సంగతి? వైర్లు నోకినాక కరెంట్ వస్తుంది. ఇది ఎన్నో ఫ్లోరు? నాలుగో ఫ్లోర్ వస్తుంది. అంటే ఇంకొక ఫ్లోర్ అయితే ఇక మన దగ్గరకు వచ్చేస్తుంది. అంతేనా? బామ్మో, 6 ఫ్లోర్లు. 6. ఇప్పుడు మనకి ఇక తర్వాత రోడ్డు కనబడదు. సో బేసిక్ ఈ అప్డేట్ ఎందుకంటే రోజు మా తాతకి టైంపాస్ ఏంది అంటే కిటికీలోకి వెళ్ళి ఈ వ్యూని చూడడం. 24 గంటలు టైంపాస్ కాకపోతే ఆ టీవీ ఒట్టు అసలు ఏం చూడడు. మంచిగా కిటికీ ఓపెన్ చేసి చల్ల గాలికి అలా చూస్తూ కూర్చుంటాడు. అసలు ఏం చూస్తాడో కూడా అర్థం కాదు.
దీన్ని బట్టి ఏమర్థమైంది, మనం కూడా టీవీ చూడదు, కళ్ళు ఖరాబ్ అవుతాయి. సో మీరు కూడా ఇట్లా ఫాలో అయిపోండి, కళ్ళు కాపాడుకోండి. హైలైట్ ఏంటంటే మా డాడీ రోజు అప్డేట్ అడుగుతాడు, బిల్డింగ్ ఏడు దాకా వచ్చింది, ఎన్ని సీకులు వచ్చినాయి, ఏమైంది, వర్క్ అంతా చూసుకుంటున్నావు, దగ్గరుండి మేనేజర్ అని అడుగుతాడు. అది వెటకారంగా బేసిక్గా అంత బాగా అబ్జర్వ్ చేస్తాడు తాత. ఏమైంది ఓ రోజు అయితే ఎవరో మోటార్ వేసి మర్చిపోతే ట్యాంక్ నిండిపోయిందని చెప్పి కూతేసి అలా పిలిచి మరీ చెప్పిండు తాత. అంత కాన్సన్ట్రేషన్ అనమాట. అయితే రోడ్డు దగ్గర ఉన్నావు మంచిగా, హైదరాబాద్ వరంగల్ హైవే కనబడుతుంది. కూసుంటూ వచ్చిపోయే బస్సులు చూస్తావు, వచ్చిపోయే వాహనాలను అన్నిటిని చూసుకుంటా టైంపాస్ చేస్తావు. మంచిగా కాలక్షేపం మంచిగానే అయ్యింది. కానీ మరి షేందికి పోయినావా? మొన్న పోతే ఏమేమి చూసి వచ్చినావు? నాలాగా మీరు కూడా మోసపోకండి. షేన్ అంటే నాకు మొన్ననే తెలిసింది దట్ అపార్ట్మెంట్ పైన కొన్ని బాక్స్లో ఏదో అరేంజ్మెంట్ చేసి ఆడ చెట్లు పెంచుతురు వీళ్ళు, దాన్ని వీళ్ళు షేన్ అని పిలుస్తారు. నాకు అసలు బుర్ర పాడైంది, అసలు ఇట్లా కూడా పిలుస్తారా అని. నేను షేన్ అంటే ఏంది వీళ్ళు ఎటకారంగా మాట్లాడుతురా అనుకున్నా, తర్వాత చెప్పారు బిల్డింగ్ కింద చెట్లు పెంచుతురు అని. అది ఇదా మ్యాటర్. సో ఇప్పుడు దాని గురించి డిస్కషన్. అవును మామయ్య, అది అంతగానో పూస్తుంది, కాత వస్తలేదు. అదే నేను నిన్ను అడుగుదాం అనుకుంటున్నా. పూత అయితే సూపర్ వచ్చింది, ఓనం కదా. మరి కాత ఎప్పుడు వస్తుంది అంటావు? ఓవర్లాపింగ్ స్టార్స్ వీళ్ళిద్దరు ఎంత చెప్పినా ఓవర్లాప్ చేసుకుంటారు. ఈయనకి ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చింది అనుకో, ఎక్కడ లేని ఉత్సాహం అంతా వస్తుంది. సో టాలెంట్ అంతా బయటకు తీస్తాడు, క్వశ్చన్ అడగదు కూడా వినాడు అనమాట. అద్దా మ్యాటర్. ఇప్పుడు ఆ ఓవర్లాపింగ్లో నేను జాయిన్ అయ్యా, ఐమ్ సారీ. అయితే దోసకాయ పూత వస్తుంది, తర్వాత దొండ చెట్లు 2 వచ్చినాయి, మల్లె చెట్లు 2 వచ్చినాయి, కనకాంబరాలు వచ్చినాయి. అసలు ఆ ఫేస్లో ఆనందం చూడండి ఎంత వేలిపోతుందో, దూకుడులో బ్రహ్మానందం లాగా. ఈ దౌనం వచ్చింది, మళ్ళా మల్లె చెట్లు వచ్చినాయి 2. ఇప్పుడు వచ్చినాయి, నేను చూసిన. అయితే మళ్ళా మిరప చెట్లు ఎట్లున్నాయి? సూపర్ మిరప చెట్లు ఇక పూత ఊయగానే కాత వస్తుంది, అవి మన ఇంటికి అవుతాయి. కల్లమాకు చెట్టు వచ్చింది, పుదీనా వచ్చింది, కొత్తిమీర వేసిన. నిన్న కొత్తిమీర మెంతులు జల్లి అందులో పాలకూర పెట్టిన. ఎందుకంటే అది కోసినా కొద్దిగా రావాలి కదా, అందుకోసమని ఆ గంపల్లో పెడితే ఇక మనం కోసుకోవచ్చు మళ్ళీ వస్తుంటుంది, కోసుకోవచ్చు మళ్ళీ వస్తుంటుంది అని అలా పెట్టిన. కొయ్యగూర మాత్రం సూపర్ వచ్చింది. మాకు ఏం కొని రావాలి? కల్వార కావాలి ముఖ్యంగా ఫస్ట్. నాకు కల్వార లేక షాక్ తోటి కట్ చేస్తున్నా నేను, ఆ షాక్ తోటే చేస్తున్నా చదును. ఎందుకు క్యూట్గా చెప్తుండు, ముందు జాగ్రత్త, ఒక నాన్నలాగా క్యూట్ కదా. ఏమో కాదు, ఆడ అయితే ఆడో షాక్ పెట్టి వచ్చిన షాక్. మరి ఏం చేయాలి, కలవర లేదు కదా. భూమిని మనం మంచిగా సదును చేస్తేనే మంచిగా వస్తున్నాయి అవి, అందుకోసమని. సరే ఇప్పుడు మరి ఇది ఎంతసేపు పట్టుకుంటావు మామయ్య? ప్రపంచంలో ఎవరైనా అవి ఎండినాయా లేదా అని టైమింగ్ చూసి ఆర్ దగ్గరకు వచ్చిందని చెప్తారా? అది తాత టాలెంట్, నాకు అర్థం అయితలేదు అంతే. మరి ఇంత పాపం అంటే ఎండ కూడా అంత లేదు, కాకపోతే ఏంటంటే కొన్ని ఉన్నాయి కదా మనం అంతే కదా. మరి నెక్స్ట్ ఏం పండుగ? శ్రావణ మాసం అయిపోయింది, అమాస రేపే అయిపోతుంది. అయిపోయినాక ఏం స్పెషల్ ఏం తినాలనుకుంటున్నావు చెప్పు? నెల రోజులు అనిపిస్తున్నా ఇప్పుడు శ్రావణ మాసం వల్ల మేము ఇంట్లో తినొద్దు అనుకున్నాం. ఇక అమాస రేపు అదే రేపు అయిపోతుంది కదా, ఆదివారము ఉంది అవకాశం తినడానికి. మరి ఏం స్పెషల్ కావాలి నీకు చెప్పు? తలకాయ ఇంకా అంతేనా? చాలా ఒకటి. ఎంతైనా తాత అల్ప సంతోషి. ఒక ఐటెం ఇక మరి మంది అయితే పోయే చూడు ఆదివారం నాడు. అసలు ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చూడు ఒక్కటేసారి. మందు పోయొద్దట, వద్దు, ఆరోగ్యము పాడైతుందంట. అంటే తాగవా?
ఇంటికి దగ్గర బిడ్డ అంత తాగుతాను నువ్వు తాగొద్దని అనుకుంటున్నా నేను అనుమానే పామ మందు పోయొద్దని అనుకుంటున్నా. సరేనా? సరే సరే, నీ ఆరోగ్యం అయితే మంచిగా ఉంది కదా, మంచిగా ఉన్నది యాక్టివ్గానే ఉన్నావు కదా. ఆయనకే ఉన్నాయి కౌసు తినకుండా నెల రోజుల నుంచి. కానీ మామయ్య అంటాం కానీ అసలు కౌసు తినకపోతేనే ఆరోగ్యంగా ఉన్నాం, హెల్దీగా ఉన్నాం, యాక్టివ్గా ఉన్నాం. అది తింటే ఎందుకో మబ్బు మబ్బు ఉండదా? వీళ్ళు తినకపోతే తినకపోయారు, మమ్మల్ని ఎందుకు ఆపుతారు? ఏముండదు ఉండదా? నీకుండదు. నీవెందుకంటే నీవు అది తినే పుట్టినావు, అది తినే పెరిగినావు, అది తినే ఇప్పటిదానికి ఇటుదానికి వచ్చినావు కాబట్టి. మాట మాట్లాడి అబ్బా, కౌసు అంటే ఎంత ఇష్టమో కందాన పొలం. మా కందాన పొలని ఏమన్నా అనుకో మర్యాద ఉండదు మామే, ఎందుకంటే నువ్వు కూడా కందాన మామ ఇప్పుడు. చాలా ఇష్టం. అంతేనా? నా మర్మరాళ్ళు కూడా మస్తు తినిపోయాడు. అంతేనా? ఎక్కడ మాది అవి తిన్నే ఆ. ఎవరు నాగోదాన్ని నాగోలామే తినబెట్టలేను. తినేయటలే మరి నాగోలామకు తినబెట్టకుండా నాగోలామే పైసలు ఇచ్చేది ఆ, తోటిగా ఆ, 200 300 ఇచ్చేది. ఇచ్చి పంపించేది. ఆ, ఒకనాడు బట్టాలకు తీసుకొని ఇచ్చిన. అంతేనా? ఎవరిని అన్ని గిమ్రాదు ఉమ్, 800 అయినవి ఉమ్, తీసుకొని ఇచ్చిన. ఉమ్. సరే, మళ్ళీ అయితే మంచిగా ఈరోజు మనం ఎల్లిపాయలు ఒలుస్తున్నాం, అల్లం గీక్తా. ఇక రేపు అమాస అయిపోతుంది, ఆదివారం నాడు దావత్. దావత్ ఫుల్ దావత్ దావత్ ఫుల్ దావత్ ఫుల్ దావతా? ఏ క్యావ్వా. సరే వాళ్ళ అందుకే ఊకున్నారా? అందుకే ఊకున్నావా? కానీ నీ శ్రావణ మాసం పోవాలి ఆ, ఎన్నడాని అడిగినవాడిని. ఆ, చాయ్ విత్ కరణ్ లాగా మన తాతకి చాయ్ విత్ తాత అని ఒక డబ్బా కాడ ముచ్చట గ్యాంగ్ ఉంటుంది అనమాట. స్క్రాచ్ ఉంటుంది తాతతో, ఏమనుకుంటారు అసలు. ఏమవుతుందయ్యా ఆదివారం అయితే? కానీ ఇంకొక విషయం తెలుసా నీకు? రేపు అమాస కదా, అవు మళ్ళీ వినాయక చవితి 27 తారీఖే. రేపు 23, అవును 27 తారీఖు నాడు వినాయక చవితి. ఈ 5 రోజులలో నువ్వు ఎన్ని రోజులు తింటావు? ఒకటే ఆదివారం తింటావు. మళ్ళా వినాయకుని పెట్టినామంటే మళ్ళీ బాగుంది ఇంట్లో. అంతేనా? సరేనా? ఓకే, మరి అందరికి బాయ్ చెప్పు. అంతా బాయ్. మజాక్ షురు. మజాక్ షురు. మజాక్ షురు ప్రేక్షకులందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు. అడ్వాన్స్గా వెరీ గుడ్ చెప్తా ఉండా అందరికీ. సరేనా? బాయ్ బాయ్. అయిపోయినాయమ్మా మా ఎల్లిపాయలు? అయిపోయినాయి. నడుములు ఎట్లయినాయి? గుర్తున్నాయి. మరి ఎల్లిపాయలు తీస్తే కొంచెం సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మొత్తం ఆడియో ఎగిరిపోయింది, ఆ స్పీకర్ దగ్గర మైక్రోఫోన్ దగ్గర మమ్మీ చేయబెట్టినట్టుంది. సో మ్యాటర్ ఏంటంటే ఈ ఎల్లిపాయలు తీసేలోపు ఒక 3 ఫోన్ కాల్ వచ్చినాయంట. తర్వాత సో ఆ ముచ్చట్లని మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా ఈ వీడియో ఎండ్ చేసినారు. మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ టైం నేను ఇట్లా ట్రై చేసిన వాయిస్ ఓవర్ ఇద్దామని, వాళ్ళిద్దరు కొన్ని మాట్లాడలేకపోతున్నారు. సో అట్లాంటివి మనం కన్వే చేద్దామని, అలాగే మనం ట్రోల్ చేద్దాము అని, ట్రోల్ అని కాదు, మధ్య మధ్యలో కొన్ని మాటలు నేను ఇట్లా వీడియో చూసినప్పుడు అట్లా రియాక్షన్స్ వస్తాయి కదా, అట్లాంటివి ఇద్దామని అనుకున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లెట్ మీ నో, అంటే కింద చెప్పండి కమెంట్స్లో, సో దట్ కంటిన్యూ చేస్తాం. లేదు అంటే లైక్ ఆపేస్తా ఈ వీడియోతో లాస్ట్, ఇంకా ఇట్లాంటివి మాట్లాడను. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి కింద కమెంట్స్లో. సో తాత ఇట్లా ఫస్ట్ టైం చేయట్లేదు, కొన్ని ఇయర్స్ నుంచి హెల్ప్ చేస్తున్నాడు ఇంట్లో. ఆయననే చేసినప్పుడు మనం ఎంత? సో మీ ఇంట్లో మీ వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి పక్కా. ఆ ఏజ్లో ఆయన చేస్తున్నాం అంటే మనం ఏం చేస్తున్నాం? సో మనం ఇట్లాంటివి కొన్ని నేర్చుకోవాలన్నమాట. ఎంపతి, సింపతి, మంచితనం, హెల్ప్ చేయడం, కాంప్లిమెంట్ చేయడం, అప్రిషియేట్ చేయడం, నచ్చితే నచ్చిందని చెప్పడం, నచ్చకపోతే నచ్చట్లేదని చెప్పడం. ప్లీజ్ ఇట్లాంటివన్నీ నేర్చుకోండి. తాతనే చేసినప్పుడు మనం ఎంత? ఓకేనా? ఇక్కడ వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఒపీనియన్ కింద కమెంట్స్లో చెప్తే ఇది కంటిన్యూ అవుతుందా అవ్వదా మనం డిసైడ్ అవుదాం. ఓకే రైట్, బాయ్.